అలానే మిస్సెస్ రావు ఎలన్ మాస్క్ కంపెనీలు ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి. అయితే ఏంటి మనకి అనుకోవచ్చు. టెస్లా జూలై 15వ తారీఖున ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలో సేల్స్ ప్రారంభిస్తుంది. దీనికి కారణం ఏంటంటే యూరోప్ కంట్రీస్లో, చైనాలో దాని యొక్క అమ్మకాలు తగ్గాయి. BYD అని చైనాకు సంబంధించినటువంటి ఒక కారు, ఎలక్ట్రిక్ కారు. ఇది టెస్లాకి బాగా పోటీ ఇస్తుంది. ఆల్రెడీ BYD కార్లు హైదరాబాద్లో నాకు 1-2 కనిపించాయి. ఆల్రెడీ తెచ్చినట్టున్నారు, అమ్ముతున్నట్టున్నారు. అంటే అక్కడి నుంచి తెప్పించుకొని ఉంటారు. ఇక్కడ షోరూమ్లు అయితే లేవు. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి టెస్లా ముంబైలో జూలై 15వ తారీఖున, అంటే ఇంకో 4 రోజుల్లో, 3 రోజుల్లో, ఇవాళ 12, 3 రోజుల్లో టెస్లా షోరూమ్ని ప్రారంభిస్తుంది. చైనా ప్లాంట్లో తయారైనటువంటి కార్ని ఇక్కడ విక్రయించడానికి పెట్టింది. అయితే భారతదేశం కోరుకుంటుంది అది కాదు. టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టాలని, ఇండియాలో పెట్టాలని. ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలన్ మాస్క్ని అడ్డగించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాలో మీరు పెట్టద్దు, ఇండియాలో చాలా సంపద ఉంది, ఆ సంపద వెలకట్టలేనిది, కాబట్టి మీరు ఇండియాలో పెట్టుబడులు పెట్టద్దు, మీరు అమెరికాలో పెట్టండి, అమెరికాలోనే టెస్లాను విస్తరింపజేయండి అని చెప్పారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సంబంధాలు తెగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఎలన్ మాస్క్కి కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు ప్రచండ యుద్ధం నడుస్తుంది, డైరెక్ట్ వాణిజ్య యుద్ధం నడుస్తుంది. దాని కారణంగా టెస్లా ప్లాన్స్ నష్టపోతాయనేది ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. ఎందుకంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తీసుకొచ్చారు. దాని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్నటువంటి సబ్సిడీ తగ్గిపోతుంది. ఎలన్ మాస్క్ సంబంధించిన కంపెనీలకు ఇచ్చేటువంటి సబ్సిడీని కనుక మిగిలించగలిగితే అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేటువంటి యాంగిల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మాస్క్ కూడా అంతే ధీటుగా స్పందించారు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అమెరికా క్లోజ్ అవుతుంది, మునిగిపోతుంది, కోలుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కొత్త పార్టీ పెట్టేంత వరకు వెళ్ళిపోయారు ఎలన్ మాస్క్. ఎప్పుడైతే రాజకీయ పార్టీ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ట్రంప్ అతనికి ఈ మధ్యకాలంలో మైండ్ సరిగ్గా లేదు అని చెప్పి ఎలన్ మాస్క్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిచ్చోడ్లాగా ఉన్నాడు, కొత్త పార్టీ ఎవరు పెడతారో, కొత్త పార్టీని ఎవరు ఆదరిస్తారో అని అంటున్నారు. కానీ అమెరికన్ సర్వే ప్రకారం దాదాపుగా 65% మంది కొత్త పార్టీ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని నాసా తోటి కొలాబరేట్ అయ్యి ఎలన్ మాస్క్ రాకెట్స్ని పంపిస్తున్నారు అక్కడికి. ఈవెన్ సునీత విలియమ్స్ని తీసుకొచ్చింది కూడా స్పేస్ ఎక్స్ ప్రాజెక్టులతోటే తీసుకొచ్చింది నాసా. మరి అలాంటి రాకెట్స్కి సంబంధించినటువంటి రాయితీలు కూడా ఇప్పుడు ట్రంప్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈ కారణంగా స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ, స్టార్లింక్ కానీ ఇవి గ్రూప్ ఆఫ్ బిజినెసెస్ ఎలన్ మాస్క్కి. ప్రపంచ కుబేరుడు ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్లు బాగా స్లో డౌన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి ఆయన్ని ఆల్రెడీ ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. కానీ ఇండియా పెద్ద మార్కెట్ అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. పైగా అమెరికా అధ్యక్షుడితో పాటు ఎలన్ మాస్క్ కూడా బాగా తెలుసు. 2022 నుంచి ఎలన్ మాస్క్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్టార్లింక్కి అనుమతులు ఇప్పుడు వచ్చాయి. భారత ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది. దీంతో స్టార్లింక్ ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది, లాంచ్ అవుతుంది భారతదేశంలో. శాటిలైట్ల ద్వారా భూకక్షలోకి శాటిలైట్ని ప్రవేశపెట్టి ఆ శాటిలైట్ ద్వారా మనకి మొబైల్స్కి డైరెక్ట్గా శాటిలైట్ లింక్ ఇచ్చి శాటిలైట్ ఫోన్లు, ఇక మొబైల్ ఫోన్స్కి అన్నిటికి కూడా శాటిలైట్ లింకే వస్తుంది. సిగ్నల్ అవసరంలా, టవర్ ద్వారా సిగ్నల్ అవసరంలా, శాటిలైట్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. సో ఎన్ని తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని సంభవించినా మనకి ఫోన్లు అయితే పనిచేస్తూ ఉంటాయి ఇంటరప్షన్ లేకుండా. టీవీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇది త్వరలోనే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి రేట్లను కూడా ఇప్పుడు సగానికి ఆల్మోస్ట్ 40% తగ్గించారు. 40% తగ్గించి ఆ సేవలను అందించడానికి ఎలన్ మాస్క్ నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో. ఇప్పుడు టెస్లా వస్తుంది. టెస్లా అనేది మార్కెట్ చేసుకోవడానికి మాత్రమే కాదు, చైనా నుంచి ప్లాంట్ని ఎలా అక్కడైతే ప్లాంట్ ఉందో అలాంటి ప్లాంటే ఇండియాలో కూడా కావాలి. టెస్లా ప్లాంట్ అనేది భారతదేశం కూడా కోరుకుంటుంది.
భారతదేశంలో టెస్లా ప్లాంట్ని పెట్టడానికి కూడా ఎలన్ మస్క్ యోచిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ట్రంప్ అడ్డుకొట్టారు. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరికి పడనటువంటి కారణంగా ఖచ్చితంగా ఎలన్ మస్క్ ట్రంప్ చెప్పినటువంటి మాటను ఆలకించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆయన ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ఇండియాకి వస్తే ఎక్కడికి వస్తారు? దీని మీద ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గుజరాత్ పోటీ పడుతుంది, తెలంగాణ పోటీ పడుతుంది, ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతుంది, కర్ణాటక పోటీ పడుతుంది టెస్లా ప్రాజెక్ట్ని తీసుకొచ్చుకోవడానికి. కానీ టెస్లా సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావడానికి ఎన్ఆర్ఐలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు సీరియస్గా ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ కమిట్మెంట్ తీసుకున్నారు ఎలన్ మస్క్ నుంచి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో టెస్లా ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ప్లాంట్ కనుక ఇండియాలో లాంచ్ చేస్తే, ప్రస్తుతానికైతే జూలై 15వ తారీఖున టెస్లా ఎలక్ట్రిక్ కారు ఇండియన్స్కి పరిచయం కాబోతుంది. ఇండియన్స్కి అందుబాటులో ఉంచింది. ఇండియన్స్కి దాన్ని విక్రయించడానికి సిద్ధమైంది. సో కాబట్టి స్టార్లింక్, టెస్లా వచ్చేసాయి. ఇక మిగిలింది స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్. అది ఆల్రెడీ నాసాతోటి కొలాబరేట్ అయి చేస్తూ ఉన్నారు. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇస్రో తోటి ఆయన లింకప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ట్రంప్ని వ్యతిరేకించినటువంటి మరుక్షణమే ఇండియాకు సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలన్ మస్క్ నుంచి ఉంటాయని చెప్పి సహజంగా అందరూ అనుకున్నారు. అదే జరుగుతుంది. భారత ప్రభుత్వం కూడా స్టార్లింక్ కనెక్షన్స్, స్టార్లింక్కి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా చాలా ఈజీగా ఇచ్చేసాయి. 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ ఎంఓఈని ఇప్పుడు తాజాగా క్లియర్ చేశారంటే దాని అర్థం ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎలన్ మస్క్కి మద్దతు పలుకుతుంది భారత ప్రభుత్వం అని అంటే, అమెరికా అధ్యక్షుడు ఏదైతే చేస్తున్నారో దానికి టిట్ ఫర్ టాట్ లాగా నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారు. లేదంటే ఎలన్ మస్క్కి స్టార్లింక్ పర్మిషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా సాధ్యం కాదు. టెస్లాని ఇండియాకి తరలిస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి అనగానే మీరు అక్కడ పెట్టొద్దని చెప్పినటువంటి ట్రంప్ స్టార్లింక్ పర్మిషన్ ఇస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ దానికి కూడా అడ్డుపుల్లు వేసి ఉండేవాటే కదా ట్రంప్. కానీ ఆయన అడ్డుపుల్లు వేసినప్పటికీ కూడా అది ఆగేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ఆయనకి విలువ ఉండేది. ఇప్పుడు భారతదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ వస్తున్నాడు ట్రంప్. కాబట్టి భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ఆయనకి అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఆ కారణంగానే ఇప్పుడు ఎలన్ మస్క్ సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. భారతదేశం వీలున్నంత వరకు ఎలన్ మస్క్ సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఆహ్వానించి ఆయన కంపెనీలను ఆదరించేదానికి ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగాయి. సో ఎలన్ మస్క్కి నరేంద్ర మోడీ గారికి మధ్య స్నేహపూర్వమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలన్ మస్క్కి ట్రంప్కి మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఇప్పుడు భారతదేశ వాణిజ్య రంగానికి, భారతదేశం యొక్క పారిశ్రామిక రంగానికి కొంత ఊతమిచ్చేలాగా కనిపిస్తుంది. మరి టెస్లా కార్లు వచ్చినందువల్ల భారతదేశానికి ట్యాక్స్ రూపంలో అయితే బెనిఫిట్స్ వస్తాయి, కానీ పేదోడికి మాత్రం అది అందుబాటులో ఉండేటువంటి కారు కాదు. మధ్యతరగతికి అందుబాటులో ఉండేటువంటి కారు కాదు. మినిమం ఒక 3 కోట్ల నుంచి 4 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 3 కోట్లనే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెస్లా ధర తగ్గితే తప్ప ఆ కార్ని ఆదరించేటువంటి కంపెనీని ఆదరించేటువంటి పరిస్థితి ఉండదు. మరి కనీసం 1 crore అట్లా తీసుకొచ్చినా కానీ కొంతమంది కొనొచ్చు. ఇండియన్ మార్కెట్ ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ మార్కెట్ అండి. ఈ మిడిల్ క్లాస్ మార్కెట్కి అందుబాటులో ఉండే వస్తువులకే ఆదరణ ఉంటుంది. అంతే తప్ప ఎక్కువ రేట్లు పెట్టి కొనేటువంటి అవకాశమే ఉండదు. మరి టెస్లా అయితే 15వ తారీఖు నుంచి ఇండియాలో లాంచ్ కాబోతుంది. అది కనుక క్లిక్ అయితే ప్లాంట్ కూడా పెట్టే అవకాశం ఉంది ఎలన్ మస్క్ అంటున్నారు. మరి ట్రంప్కి ఎలన్ మస్క్కి విభేదాల కారణంగా భారతదేశానికి బెనిఫిట్ కలుగుతుందా టెస్లా రూపంలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.